హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఫ్రిక్షన్ సిరీస్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాము. సో ఈ ప్రాబ్లం చాలా సులువు. మనకి క్వశ్చన్ చూస్తే పెద్దదిగా అనిపిస్తుంది కాబట్టి మనం అటెంప్టే చేయం ఈ ప్రాబ్లమ్ని. కానీ క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలా సులువు అన్నమాట. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూస్తుంటే మీరు ఈ క్వశ్చన్కి ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఏ బ్లాక్ వెయింగ్ 100 న్యూటన్స్ స్టార్ట్స్ మూవింగ్ డౌన్ ఇంక్లైన్ ప్లేన్ మీద కిందికి దిగుతుందంట. అది విత్ సపోర్టెడ్ ఫోర్స్ ఏమో 30 న్యూటన్స్ యాక్టింగ్ ప్యారలల్ టు ద ప్లేన్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. సపోర్టింగ్ ఫోర్స్ ఏమో 30 న్యూటన్స్ దాన్ని వెనక్కి లాగుతుందన్నమాట ప్యారలల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది బ్లాక్ 100 న్యూటన్స్ కిందకి వెయిట్ అవుతుంది అనుకుంటే మనకి డౌన్కి అది కిందకి వెళ్తుంది. సో ఫ్రిక్షన్ ఫోర్స్ అపోజ్ చేయాలి కాబట్టి బ్యాక్వర్డ్ వెళ్తుంది. నార్మల్ డైరెక్షన్ వెర్టికల్గా అప్వర్డ్ ఉంటుంది. వాడిచ్చిన 30 న్యూటన్స్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో అది వెనక్కి వెళ్తుంది. సరే, సేమ్ బ్లాక్ అదే బ్లాక్ని తీసుకుంటాము. దట్ ఈజ్ మూవింగ్ అప్, దాని పైకి వెళ్తుందంట బై పుల్లింగ్ ఏ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్స్. అంటే పుల్డ్ ఫోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లాక్ అనుకుంటే 100 న్యూటన్స్ అనుకుంటే వెయిట్ 20 న్యూటన్స్తో పైకి వెళ్తుంది. ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఫైండ్ ద ఇన్క్లినేషన్ ఆఫ్ ద ప్లేన్. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత, థీటా ఎంత అని అడుగుతున్నారు. ఇంకొకటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద ప్లేన్ అండ్ ద బ్లాక్. సరే, సో ఇక్కడ సేమ్ బ్లాక్ అని ఎందుకు ఇచ్చారు చెప్పండి. ఇక్కడ మనకి రెండు అన్నోన్ వాల్యూస్ ఇస్తున్నారు. రెండు అన్నోన్ వాల్యూస్ థీటాను అలాగే మ్యూని కనుక్కోమంటున్నారు. సో ఖచ్చితంగా అక్కడ సేమ్ బ్లాక్ అని ఇవ్వడం వల్ల మనకి 2 ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. తద్వారా మనం 2 అన్నోన్స్ సాల్వ్ చేయగలుగుతాం. ఎప్పుడైనా కూడా 2 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు 2 అన్నోన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ చూస్తే, ఈ బ్లాక్ నేను ఇక్కడ డయాగ్రామ్ వేసాను చూడండి ఒకసారి. ఇది చాలామందికి ఉండే డౌట్, థీటా అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎలా తీసుకోవాలనేది చాలామందికి తెలియదు. చూడండి, 100 న్యూటన్స్ అనేది వెర్టికల్లీ డౌన్వర్డ్ అంటే బ్లాక్ స్లైడ్ అయినా హారిజెంటల్గా ఉన్నా కూడా ఎప్పుడు కూడా కిందకే రాసుకుంటాం 100 న్యూటన్సే. ఎప్పుడైతే కిందకి రాసుకున్నారో ఈ లైన్ టచ్ అవుతున్నప్పుడు మనం ఒక లైన్ ఇమాజిన్ చేసుకుంటాం ఇలా వెనక్కి, ఇలా లెఫ్ట్ సైడ్కి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక లైన్ ఇలా ఇంక్లైన్ లైన్ ఇటు ఉంది, ఒక హారిజెంటల్ సర్ఫేస్ ఉంది, ఆ రెండింటికి మధ్యన యాంగిల్ ఉంది. సో ఇక్కడ కూడా థీటా అనేది ఉంటుంది కదా. ఎక్కడైనా కూడా ఈ లైన్ మీద ఇలా మనం ఒక లైన్ గీసుకుంటే అక్కడ థీటా అనే యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ థీటా ఉంది, ఈ రెండింటికి యాంగిల్ 90 డిగ్రీస్. సో ఇక్కడ థీటా హోల్ 90 కాబట్టి 90 మైనస్ థీటా రాస్తారు. సో ఇది రిజల్టెంట్ ఫోర్స్ అండి. 100 న్యూటన్స్ అనేది రిజల్టెంట్ ఫోర్స్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది మనకి హారిజెంటల్ సర్ఫేస్ అవునా. 90 మైనస్ థీటా అప్పుడు ఏమవుతుంది, 100 కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా. కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా సైన్ థీటా అవుతుంది. ఇటువైపు 100 సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే 100 కాస్ థీటా. సో అది క్లారిటీ వచ్చింది కదా. ఫోర్స్ ఏమో లెఫ్ట్ వైపు ఉంది, నార్మల్ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే n మైనస్ 100 కాస్ థీటా ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 100 కాస్ థీటా తెస్తుంది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు f బై n అంటే f ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ n కదా. సో మ్యూ ఇంటూ n రాస్తారు. రాసిన తర్వాత మనకి హారిజెంటల్ ఫోర్సెస్ చూడండి. హారిజెంటల్ ఫోర్స్ ఇక్కడ 100 సైన్ థీటా ఏమో రైట్ వర్డ్ డైరెక్షన్లో ఉంది, ఇంకొకటి ఎఫ్ ఏమో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉంది, ఇంకొక ఫోర్స్ 30 న్యూటన్స్ వాడిచ్చింది కూడా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో మనం ఏం చేయాలి, 100 సైన్ థీటా మైనస్ ఎఫ్ మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తారు. ఎఫ్ ఆల్రెడీ తెలుసు. సో ఈ ఈక్వేషన్ ఎలా వదిలేయండి. సో ఇది ఈక్వేషన్ వస్తుంది మనకి. సో దీన్ని పక్కన పెట్టండి. దీని దగ్గరికి రండి. ఈ బ్లాక్ మీద సిమిలర్గానే ఉంటుంది. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిమిలర్గా 100 కాస్ థీటా అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎన్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎన్ అయినప్పుడు 100 మ్యూ కాస్ థీటా అవుతుంది. ఎటు వచ్చి ఇక్కడ హారిజెంటల్ ఫోర్సెస్ మారుతాయి అన్నమాట. హారిజెంటల్ ఫోర్సెస్ ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ రైట్ వర్డ్ డైరెక్షన్, 20 న్యూటన్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్, 100 సైన్ థీటా చూడండి అది కూడా రైట్ వర్డ్ డైరెక్షన్. సో ఇగోండి 20 ఇక్కడ ఏముంది, 100 సైన్ థీటా ప్లస్ ఎఫ్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. 20 ఈజ్ ఈక్వల్ టు 100 సైన్ థీటా ప్లస్ 100 మ్యూ కాస్ థీటా. మీరు చూస్తే ఈ రెండింటిని నేను యాడ్ చేశాను అనుకోండి, థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ యాడ్ చేస్తే 100 మైనస్ 100 మ్యూ కాస్ థీటా ప్లస్ 100 మ్యూ కాస్ థీటా రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి 30 ప్లస్ 20 50, 100 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 100 200 సైన్ థీటా అవుతుంది. సో సైన్ థీటా వాల్యూ 1/4 వస్తుంది, థీటా 14 డిగ్రీస్ వస్తుంది. సో తీసుకెళ్ళి ఈ థర్డ్ లేదా ఫోర్త్ ఈక్వేషన్లో పెట్టండి. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మ్యూ అన్నోన్ వాల్యూ తెలుస్తుంది, మ్యూ వాల్యూ తెలుస్తుంది. నాకు ఇక్కడ మ్యూ ఎంత వచ్చిందంటే నెగిటివ్లో వచ్చిందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మ్యూ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది నెగిటివ్లో రాదు. ఇక్కడ మనం ఏంటంటే మనం అజ్యూమ్ చేసుకున్న వాల్యూస్ అన్నీ కూడా చిన్న వాల్యూస్ ఉండడం వల్ల మనకి నెగిటివ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వచ్చింది. ఇది ఐడియల్ కేసెస్ అన్నమాట. అంటే ఇమాజినరీ కేసెస్ అంటే ప్రాబ్లం యొక్క వాల్యూస్ని మనం ఇమాజిన్ చేసుకొని తీసుకుంటేనే నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఇన్ జనరల్గా కూడా రియల్గా ఎక్కడ కూడా నెగిటివ్ వాల్యూ రాదు. మనకి ప్రాబ్లంలో కూడా అన్ని కరెక్ట్ వాల్యూస్ ఇస్తారు కాబట్టి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. థ్యాంక్ యూ గైస్.